హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితేన్స్ కిచెన్. గోబీ మంచూరియా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే గోబీ మంచూరియా లాగే మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఎంత వాటర్ వేయాలంటే మీ దగ్గర గోబీ పీసెస్ ఇందులో వేస్తే మునిగేటట్టు ఉండాలి. ఈ వాటర్ కొంచెం బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ అయినా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. క్యాలీఫ్లవర్ ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. బాగా వాటర్ హీట్ అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా గోబీ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల మీకు క్యాలీఫ్లవర్లో ఉండే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే క్రిములు అలా ఉంటే నీట్గా వచ్చేస్తుంది. క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు ఉంటాయి కదా, అందువల్ల ఇలా చేసుకున్నందువల్ల మీకు ఈజీగా క్లీన్ అయిపోతుంది క్యాలీఫ్లవర్. ఇలా డ్రైన్ చేసుకోండి. వాటర్ లేకుండా పక్కన బౌల్లోకి తీసి పెట్టుకోండి. చూడండి, ఇలా బాగా క్లీన్ అయిపోయింది కదా. ఇవి కొంచెం బాగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మళ్ళీ వాష్ చేయాలండి. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్. ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, మైదా 1 టేబుల్ స్పూన్. మైదా ఎందుకంటే మీకు ఆ పిండి మొత్తం అతుక్కొని ఉంటుంది, ఊడిపోకుండా ఈ గోబీ చేసేటప్పుడు. శనగపిండి 1 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడినంత. పసుపు 1/4 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ వేయొద్దు, అప్పుడు పల్చగా అయిపోతుంది ఈ పేస్టు. అలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇలా థిక్ పేస్ట్ అయిపోయింది కదా, లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఇలా థిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్, అవన్నీ ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కోట్ చేసుకోండి. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ముందుగా కోట్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్కి, ఆ పీసెస్ అన్నీ వేసాను. ఇలా మొత్తం వేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలానే బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ ఆయిల్ హీట్ని బట్టి మీరు ఫ్లేమ్ పెట్టుకోండి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఇలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కలర్ చూడండి కొంచెం చేంజ్ అయింది. క్యాలీఫ్లవర్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పక్కన తీసుకోండి మొత్తము. ఇలా క్యాలీఫ్లవర్ మొత్తం పక్కన పెట్టుకోండి. టిష్యూ పెట్టుకొని అందులో వేసుకోండి. ఏమన్నా ఆయిల్ ఉంటే పోతుంది. ఇలా మొత్తం క్యాలీఫ్లవర్ చూడండి చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాము. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ పీసెస్, క్యాప్సికమ్, కరివేపాకు,
ఆనియన్ ఇవన్నీ క్యూబ్ షేప్లో కట్ చేసుకొని హై ఫ్లేమ్లో చేయాలండి ఈ గోబీ మంచూరియా. ఇలా ఫస్ట్గా గార్లిక్ పీసెస్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసి. తర్వాత కొంచెం ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకొని కొంచెం మిర్చి వేసుకున్నాను. స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ కాలీఫ్లవర్లో సాల్ట్ వేసాం కదా గోబీలో, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఏం కుక్ అవసరం లేదు. సోయా సాస్ కొంచెం వేసుకొని టమోటా కెచప్ వేసుకోండి. మీ గ్రేవీని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. సోయా సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కెచప్ ఒక 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. అంటే 1:2 రేషియో. ఇలా వాటర్ వేసుకొని గ్రేవీ తగ్గట్టు, గ్రేవీ కోసము నేను సెమీ గ్రేవీగా చేశాను కదా, ఈ కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాలీఫ్లవర్, గోబీ, అవి వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. క్రిస్పీ ఉంటుంది. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ పెట్టి మీకు క్రిస్పీ పోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మొత్తం కలపండి. కలిసేంత వరకు కలపాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇలా మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే కార్న్ఫ్లవర్ వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. ఇంట్లోనే సింపుల్గా, బయట కొనకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ గోబీ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.